అస్సలాముఅలైకుం గాయ్స్, ఇది నా సెహరీ రొటీన్ అనమాట. ఈరోజైతే నేను 4:30కి లేసాను, చాలా లేట్ అయింది. ఆ తర్వాత బ్రష్ చేసుకున్నాను. మమ్మీ అయితే కిచెన్ రూమ్లో కర్రీ అనేది కుక్ చేస్తుందనమాట. సో ఆ లోపల నేనైతే అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టేశాను, వాటర్ బాటిల్ అన్నీ తీసుకొచ్చి పెట్టాను. సో మమ్మీ అయితే వేడి వేడి రైస్ని ప్లేట్లో సర్వ్ చేసింది చికెన్ కర్రీతో. సో దాంట్లో ఒక ఎగ్ కూడా యాడ్ చేసింది. చాలా ఉంది గాయ్స్ కర్రీ అయితే. టేస్ట్ అయితే టాప్ నాచ్ ఉంది. రెసిపీ ఎలా చేయాలో నేనైతే అప్లోడ్ చేశాను ఆల్రెడీ, ఒకసారి చికెన్ కర్రీ ఎలా చేయాలో. సో మీరు ఒకసారి చెక్ చేయండి. చాలా ఉంది కర్రీ అయితే. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. కర్రీ కూడా చాలా మైల్డ్ స్పైస్తో ఉంది. మార్నింగ్ టైంలో స్పైసీ కాకుండా ఇలా మైల్డ్గా తింటేనే బాగుంటుంది, డే మొత్తం ఉండాలి కాబట్టి. సో ఇంకొక పీస్ అయితే నేను ఎగ్తో తిన్నాను. ముద్ద అయితే చాలా ఉంది కర్రీ అయితే గైస్. అన్నం మొత్తం తిన్నాక మేమైతే డైలీ ఏమంటారు బటర్ మిల్క్ అనేది తాగుతున్నాము. ఎందుకంటే ఒక రీల్లో చూశాను వాటర్ అనేది అవ్వదని. సో నేను లాస్ట్ ఇయర్ కూడా అలానే చేశాను, ఈ ఇయర్ కూడా అలానే తాగుతున్నాం మేము ముగ్గురం అయితే డైలీ. నిజంగా గైస్ చాలా హెల్ప్ అవుతుంది. అసలు మాకు డే మొత్తం వాటర్ అనేది అనిపించలేదు, థర్స్టీగా అవ్వట్లేదు. మొత్తం చేసేసరికి 5 అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అజాన్ కోసం వెయిటింగ్. అజాన్ వచ్చాక నమాజ్ చదివేసి ఇక మంచిగా ఒక 2 hours అనేది నేను ఆపేసాను. సో మార్నింగ్ 8:25కి అనేది నేను లేచాను అనమాట. ఇక లేవంగానే ఇంట్లో 3 rooms కూడా నేను బెడ్స్ అనేవి సెట్ చేసేసాను. బెడ్షీట్స్ మంచిగా వేసాను. 3 rooms మంచిగా నీట్గా సదిరేసి 3 rooms కూడా మంచిగా మొత్తం స్వీప్ చేశాను, క్లీనింగ్ అనేది చేశాను. ఆ తర్వాత మాపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇల్లు అనేది క్లీన్గా ఉండాలి. మనకి ప్రేయర్స్ అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఫస్ట్ మొత్తం క్లీనింగ్ అండ్ మాపింగ్ సెక్షన్ అనేది కంప్లీట్ చేసేసాను, 3 rooms కూడా. ఆ తర్వాత లాండ్రీ సెక్షన్కి వెళ్ళాము. సో బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేశాను. సో ఇక్కడితో ఇంటి పనులన్నీ అయిపోయాయి. మా అమ్మమ్మ కాల్ చేసి రేషన్కి వెళ్దాము, రేషన్ కార్డ్ దగ్గరికి అంటే సరే అని చెప్పేసి రేషన్ షాప్ కోసం కిందకి వచ్చి దిగాను. సో తను ఇంకా రాలేదు. ఇక తన కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. తను వచ్చాక ఇక ఇద్దరం కలిసి రేషన్ షాప్కి వెళ్ళి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికి వచ్చేసాము. ఇప్పటికే నా పని అయిపోయింది. ఇక ఇంటికి వచ్చి ఇక ప్రశాంతంగా ఇక వర్క్ మొత్తం అయిపోయింది అనుకుని ప్రశాంతంగా కూర్చొని ఇక ఖురాన్ చదవడం స్టార్ట్ చేశాను. ఇక జోహర్ టైం వరకు ఖురాన్ చదువుతూ కూర్చున్నాం గాయస్. సో ఇది అయితే నా ఫజర్ టు జోహర్ రొటీన్ అనమాట. అండ్ జోహర్ టు ఇఫ్తార్ టైం వరకు ఇంకో వ్లాగ్ అని నేను చేస్తాను. Definitely stay tuned for that vlog. I hope you guys like it.